నమ్మకము, విశ్వాసము, యథార్థత, ఈ మూడు కూడా ఒక లెవెల్లో వెళ్తూనే ఉండాలి. మధ్యలో ఏది బ్రేక్ అవ్వకూడదు. ఏది బ్రేక్ అయినా కూడా యాత్ర అక్కడ ఆగిపోతా ఉంటది. కనుక సోదరి సోదరుడా, 7 విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని, ఈ యొక్క తలంతుల తీసుకున్న వ్యక్తి నమ్మకంగా పనిచేశాడు, యథార్థంగా పనిచేశాడు, శ్రద్ధగా పనిచేశాడు, స్కిల్ఫుల్ గా పనిచేశాడు. స్కిల్ఫుల్ అంటే చాకచక్యంగా పనిచేశాడు. కనుకనే మరి 5 సంపాదించాడు. మంచి పనివాడిగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, 1 తీసుకున్న వ్యక్తి దగ్గర చెడ్డదాసుడా, సోమరివాడా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్కిల్ఫుల్ గా పనిచేయాలి. స్కిల్ఫుల్ గా మంచి చాకచక్యంగా పనిచేస్తేనే మనం కొనసాగుతామని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7 విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. నేను మొదటి విషయం చూడండి, కీర్తనకారుడు రాస్తున్నాడు 5వ కీర్తన 9వ వచనంలో ఏది యథార్థతగా ఉండాలో మొదటి మాట మనం నేర్చుకుందాం. చూడండి, ఆయన నోట యథార్థత లేదు, ఆయన అంతరంగము నాశనకరమైన. కరెక్ట్ వస్తుంది. ఓకే, సో నోట యథార్థత లేదంట. నోట యథార్థత లేదు. అమ్మా సహోదరి సహోదరుడా, నీ విశ్వాస యాత్రలో నమ్మకము, విశ్వాసము, యథార్థత, ఈ యథార్థత విషయంలో నీ నోట యథార్థంగా ఉండాలి. నువ్వు వాట్ ఎవర్ యూ స్పెల్ అవుట్, ఏది నువ్వు మాట్లాడినా కూడా అది యథార్థంగా ఉండాలి. అబద్ధంగా ఉండకూడదు, మోసపుచ్చినట్టుగా ఉండకూడదు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉండకూడదు. ఏది చేసినా నువ్వు ఆత్మీయ ప్రయాణంలో ఒక విశ్వాసని నిలబెట్టడానికే నీ నోరును వాడాలి, కానీ విశ్వాసని పడగొట్టడానికి నీ నోరును వాడవద్దు. అర్థమవుతుందా అండి? ఒక విశ్వాసిని ఒకవేళ నీ దృష్టికి అతడు మంచి అనిపించకపోయినా అతన్ని విడిచిపెట్టేస్తే మంచిది, కానీ అతన్ని నువ్వు కృంగదీసేటట్టుగా మాట్లాడవద్దు. నోరుని యథార్థంగా వాడాలి. సహోదరి సహోదరుడు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం మంచిది కాదు. ఒకరి మీద ఒకరు చెప్పుకుని ఆ విశ్వాసాన్ని కోల్పోయి ఆ మందిరం రాకుండా ఉండిపోతే ఒక ఆత్మ దూరపరిచిన వాడిగా అవుతావు. నీకు ఇవ్వబడిన 5 తలాంతుల్లో 4 వాడి 1 పోతుందేమో. కనుక నీ నోరుని యథార్థంగా వాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడా, యథార్థంగా నువ్వు మనుషులతో మెలుగుదాం, యథార్థంగా మనుషులతో మాట్లాడదాం. మన నోరు యథార్థత కనుపరచాలని మొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ విషయానికి వస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉంటది. సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 4:24 వచనం. యోహాను సువార్త 4:24 వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. అది 24. 23వ వచనంలో యథార్థంగా ఆరాధించు సమయము, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడు యేసయ్య. చూడండి, సమరయ స్త్రీతో యథార్థంగా ఆరాధించే సమయం వచ్చి ఉన్నది. అమ్మా, అక్కడ కాన్వర్జేషన్ మీ అందరికీ తెలుసు. మేము మా దేవుడిని ఆరాధిస్తాం, మా దేవుడిని ఆరాధిస్తానికి గుట్టలకి కొండలకి వెళ్తాం, అక్కడ దేవుడిని ఆరాధిస్తాం. అక్కడ ఒక ప్రవక్త, ఒక యాజకుడు ఉంటాడు, యాజకుడి ద్వారా మేము ఆరాధన చేస్తామని ఆ సమరయ స్త్రీ యేసయ్యకి జవాబు చెప్తే యేసయ్య అంటున్నాడు, అంత పని చేయనవసరం లేదమ్మా. ఏది కొండలకి వెళ్ళి గుట్టలకి వెళ్ళి ఆరాధన చేయనవసరం లేదు. యథార్థంగా నీవు ఆరాధించే సమయం వచ్చి ఉన్నది. హల్లెలూయా. యథార్థంగా ఆరాధించే సమయం వచ్చి ఉన్నది, వచ్చేసింది. నువ్వు ఆరాధన ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎస్, ఈ రోజు మనం దేవుని స్తుతి ఆరాధన చేశాం. యథార్థంగా నీ హృదయాలు దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నాం. ఎస్, దేవుని దగ్గరే మీ ప్రార్థన సరాసరి దేవునితో మాట్లాడుతున్నారు. యాజకుడితో పని లేదు. యాజకుడు ఆల్రెడీ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. నువ్వు ఏ ప్రార్థన చేసినా ప్రధాన యాజకుడు తీసుకుని పరలోకమందున్న తండ్రికి చేరవేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎస్, ఎక్సలెంట్.
యథార్థంగా ఆరాధించాలి. ఒక చిన్ని కంపారిటివ్ గా మీకు చెప్తున్నాను నేను. ట్యాంక్ బండ్ కట్ట మీద పావురాలన్నీ కూడా కూర్చుని తింటా ఉంటాయి గింజల్ని. ఆల్ ఆఫ్ సడన్ అవన్నీ ఒకటేసారి ఎగురుతాయి, అన్ని ఒకటే డైరెక్షన్ లో తిరుగుతాయి. మీరు చూసారో లేదో, గిట్లా రౌండ్ వేసుకుని వస్తాయి, అవి ఒకటే డైరెక్షన్ వెళ్తాయి. నేను అనుకున్నాను, అంటే ఇక్కడున్న మనందరం కూడా ఇక్కడ కూర్చుని కొంతసేపు కూర్చుని ఉన్నాం. at one time, at glance మనందరం ఆకాశంలో ఎగురుతున్నాం. అలా ఎగిరి ఆకాశపు మేఘం వలె అనే దేశంలో రిఫర్ చేసినారు. మేఘంలాగా అంటే ఆ పావురాలన్నీ కూడా అలాగంటే ఆ పావురాలు ఎగరటంలో నాకు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే అప్పటి వరకు భూమిని ఆనుకుని ఉన్నాయి అవి. అప్పటి వరకు మీరు భూమిని ఆనుకుని ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఆత్మ మీ మీదకి వచ్చిందో మీరందరూ కూడా యు నో లాంగర్ ఆన్ ద ఎర్త్. హల్లెలూయా. మీరు భూమి మీద లేరు, వెళ్లిపోయారు ఆకాశంలోకి, అలా ఎగురుతున్నారు. యథార్థంగా ఆరాధించడంలో అలాంటి శక్తి ఉండాలి. హల్లెలూయా. అవును సోదరి సోదరుడా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇప్పుడు నీ కోరికే మనసు విప్పి ప్రార్థన చేయండి. దేర్ ఇస్ నో అబ్జెక్షన్. ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ కూడా చేసుకున్నాం. నువ్వెంతగా కొంతమంది క్లాప్స్ కొట్టారు, కొంతమంది షేక్ అయిపోతున్నారు, కొంతమంది ట్రెంబుల్ ఇట్లా ఊగుతున్నారు. వై? పరిశుద్ధాత్మ దేవుడిని యథార్థంగా ఆరాధించే సమయం వచ్చి ఉన్నది. అది మన మందిరంలో దేవుడు మనల్ని మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవును సోదరి సోదరుడా, మొదటి మాట నీ నోరు యథార్థంగా మాట్లాడాలి. రెండో మాట నీవు దేవుని యథార్థంగా ఆరాధన చేయాలి. ఎస్, యూ జస్ట్ లిటరలీ ఫర్గెట్. పావురాలు ఎట్లయితే గాలి ఎగిరిపోయి అప్పుడు భూమి మీద సంబంధం లేకుండా ఎలా ఉంటాయో అలాగా మీ యొక్క భూ సంబంధమైన స్థితిగతుల్ని మర్చిపో. ఆకాశంలో ఎగిరిద్దాం. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవునికి మహిమకరంగా మనం ఆరాధన చేద్దాం. దేవుడు మన ఆరాధన చూస్తున్నాడు. జసమ్మ రిఫర్ చేసింది. ఎస్, గాడ్ ఈస్ లిసనింగ్, గాడ్ ఈస్ లుకింగ్. నిన్ను చూస్తున్నాడు, నీ మాట వింటున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. కడుపుల నుంచి జీవజలాలు పుడుతున్నాయి. ఆవు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు? దేవుని యథార్థంగా ఆరాధించడంలో మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. మూడవ మాటలోకి వస్తున్నారు. ఇర్మియా 2వ అధ్యాయము 2వ వచనంలో ఇర్మియాతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఆమేన్. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు ప్రకటన చేయి, అరణ్యంలో విత్తనాలు చల్లమంటున్నాడు. ఎస్, అక్కడ ఇర్మియా భక్తుడు యథార్థత కనపడుతున్నాడు. అరణ్య ప్రాంతం కదయ్యా, అక్కడ ఎందుకు నేను విత్తనాలు చల్లాలి, లేదా అరణ్య ప్రాంతం కదా, ఇది మనుషులు సంచరించిన స్థలం కదా అని అనలేదు. ఎక్కడ ఆయన చేయమంటే అక్కడ యథార్థంగా ఆయన ఇర్మియా ఆ యొక్క వచనాన్ని ఎత్తిపట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఇర్మియా 1 అధ్యాయము 9-10 వచనాల్లో యెహోవా దేవుడు ఇర్మియాతో ఏమంటున్నాడో చూడండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, చూడండి, పెళ్లగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. యెహోవా దేవుడు ఇర్మియాని బలపరుస్తున్నాడు. ఇర్మియా, నేను నిన్ను వాడుకుంటాను. రాజుల ఎదుట, అధికారుల ఎదుట విత్తుటకు, నాటుటకు, నిలబెట్టుటకు, పడగొట్టుటకు, పెళ్లగించుటకు నేను నిలబెడుతున్నాను అని అన్నప్పుడు ఇర్మియా నాకంత ధైర్యం లేదని అనలేదు, నానంత శక్తివంతుడు అని అనలేదు.
యథార్థంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చాడేమో తలాంతు, వాక్యం చెప్పే తలాంతు. నీ ఇంటి పక్కన వాడు ఉన్నాడు, వాక్యం తెలియక, రక్షణ తెలియక నశించిపోతున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి నువ్వు, దేవుడు అంటున్నాడు, ఇర్మియా నోటిలో వాక్యం పెట్టినట్టుగా నీ నోట్లో వాక్యం పెట్టిన ఆ తలాంతు నీకు ఇచ్చాను. వై యు ఆర్ నాట్ యూజింగ్? ఎందుకు వాడతలేదు నువ్వు ఆ తలాంతుని అని దేవుడు అడుగుతాడు. ఒకవేళ నువ్వు వాడకపోతే చెడ్డ దాసుడా, సోమరి దాసుడా, కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేరా అంటే ఏం చేస్తావు? నీకు ఇవ్వబడ్డ తలాంతిని నువ్వు వాడు. ఇర్మియా భక్తుడు సిన్సియర్ గా అగ్రి అయినాడు, యాక్సెప్ట్ చేసినాడు, వెళ్ళాడు. ఆయన పని వాక్య పరిచయం చేసి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మూడో మాట, నీ వాక్య పరిచర్య యథార్థంగా ఉండాలి. కొంతమంది ఉపన్యాసాలు, కొంతమంది ప్రసంగాలు, కొంతమంది వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారని నేను వింటున్నాను. ఇట్ మే బి కరెక్ట్, బట్ అకార్డింగ్ టు మీ, నాకు వ్యక్తులు కాదు, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో అదే చెప్తాను నేను. ఇప్పుడు మీ మీద కోపం ఉందనుకోండి, మీ మీద కోపాన్ని తీయటానికి బలాన్ని చారిస్తే నా వాక్యం అవుతుంది అది. కొంతమంది తీస్తారు అట్లా. నో, మీకు నాకు ఏమైనా గడబడంటే బయట చూసుకుందాం, కానీ బల్ల దగ్గర మాత్రం వాక్యం ఉన్నది ఉన్నట్టుగా రావాలి. హల్లెలూయా. అవును సహోదరి సహోదరుడా, ఇర్మియా భక్తుడు దేవుని వాక్యాన్ని యథార్థంగా ప్రకటించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. 4వ విషయానికి వస్తున్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1-4 వచనం అపోస్తలుల కార్యం. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు శిష్యులకి. ఆయన అంటున్నాడు, నేను వెళ్తున్నాను పరలోకానికి, కానీ నా తండ్రి వల్ల ఒక వాగ్దానం ఇవ్వబడింది, ఆ వాగ్దానం వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి, ఇక్కడే ఉండండి అని ఆయన శిష్యులకి చెబుతూ ఉన్నాడు. ఏమండి, ఇదే మాట లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో కూడా, నేను పంపబో ఆదరణ కొత్త కొరకు మీరు ఎదురు చూడండి అని ఆయన చెప్తున్నాడు ఆయన శిష్యులకి. 24-49 వచనం చదువుకున్నాం. లూకా. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది, చూడండి, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పట్టణంలో నిలిచి ఉండండి. అయ్యా, అమ్మా, సహోదరులారా, చూడండి, మీరు వాగ్దానము ఇస్తున్నాడు ఆయన. ఏంటి అంటే మీరు పొందుకుంటారు, ఆత్మశక్తి పొందుకుంటారు, అక్కడ వరకు నిలిచి ఉండండి. అండ్ బిఫోర్ దట్ డోంట్ లీవ్ దిస్ ప్లేస్. అంతకంటే ముందు మీరు ఈ స్థలాన్ని విడవవద్దు అని ఆయన చెప్పినప్పుడు, అప్పుడు వారు ఏం చేశారండి? మేడగదిలో చేరి అందరూ కలిసి ప్రార్థన చేశారు, యథార్థంగా ప్రార్థన చేశారు. నా బోట్లు అంటోళ్ళు కాస్త బలహీనలు అయితే ఏసై వెళ్ళిపోయిలే, మనం వెళ్ళి ఇంకో చోట కూలి పని చేసుకుందాం, ఇంకో పని చేసుకుందాం అని అనేవారు ఉంటారు. కానీ అక్కడ 120 మంది యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తుంటే వారి మధ్యన ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. హల్లెలూయా. యథార్థంగా ఆరాధించాలి నువ్వు, ఆయన మాటకి లోబడాలి. ఎస్, దేవుడు చెప్పాడు, అమ్మా మీరు ఆత్మ పొందుకుంటారు, ఇక్కడ ఉండండి, డోంట్ లీవ్ దిస్ ప్లేస్, డోంట్ లీవ్ దిస్ సిటీ, డోంట్ స్టార్ట్ ప్రీచింగ్. అది కూడా ఉంది అక్కడ. అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకుండా మీరు బయటికి వెళ్ళొద్దు, వాక్యం చెప్పొద్దు, మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు బలహీనులు. మిమ్మల్ని ఫిల్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను పంపిస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయండి అని యేసయ్య చెప్పినప్పుడు మరేం చేశారు? అక్కడే ఉండి వెయిట్ చేశారు. హల్లెలూయా. యథార్థముగా నిలబడి ప్రార్థన చేశారు. కనుకనే వారి మధ్యన పరిశుద్ధాత్మ వచ్చాడు, అభిషేకం పొందుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళారు, తర్వాత వారు బలంగా వాడబడ్డారు. ఈ యొక్క లోకంలో నువ్వు చేసే పరిచర్యకు వ్యతిరేకతలు ఎన్నో వస్తాయి, ఆటంకాలు ఎన్నో వస్తాయి.
సో యూ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆత్మచేత నింపబడాలి. ఎందుకంటే ఆత్మ ఆ ఎదుటివానికి ఏమి జవాబు చెప్పాలో ఆ టైంలోనే ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మార్క్స్ వార్తలు యేసయ్య అంటాడు, మీరు అధికారుల వద్దకు తీసుకుని పోబడతారు, వారికి ఏం జవాబు చెప్పాలని కన్ఫ్యూషన్ పడకండి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే మిమ్మల్ని ప్రేరేపించి మీ నోటితోటి ఆ మాటలు పలికిస్తాను అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థంగా నువ్వు ఆ ఆత్మ పొందుకోవడానికి ఎదురు చూడాలి. ఆత్మ పొందుకుని తర్వాత నీవు ప్రయాణం చేయి, ప్రార్థన చేయి, వాక్యం చెప్పు. అలాంటిది పరిపూర్ణత మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థంగా ప్రార్థన చేయాలి. 4 విషయాలు మనం నేర్చుకున్నాము. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చేంత వరకు కూడా నిలిచి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వ మాటకు వస్తున్నాను. అపొస్తలుల కార్యం 4:34 వచనం చదువుకుందాం. 4:34 వచనం. అపొస్తలుల కార్యం 4:34 వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలు పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఆదిమ విశ్వాసులు ఏం చేశారండి? వారికి కలిగిన భూములు, నగలు, నట్రలు అన్ని కూడా అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టినారు. యథార్థంగా పెట్టారు వాళ్ళు. అక్కడ యథార్థత ఉన్నది. నువ్వు ఇచ్చే కానుక యథార్థతగా ఉండాలి. నేను 1000 రూపాయలు సంపాదించాను, 100 రూపాయలు దేవునికి ఎందుకులే 90 ఇస్తానంటే ఒక కానుక మిస్ చేస్తున్నావు. నువ్వు ఒక వరాన్ని, నీకు 100 వరాలు ఇచ్చినాడు ఆయన. 10 వరాలు పెట్టాలి అక్కడ. దశమ భాగం. అపోస్తలు పాదాల దగ్గర వారు అమ్మినవి, చరాచర ఆస్తులు అమ్మినవన్నీ కూడా తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. యథార్థంగా పెట్టారు. కనుక వారు ఇంకా దీవించబడతాడు. దేవునికి ఇచ్చి ఎవరు కూడా చెడిపోలేదు. మళ్ళా చెప్తున్నాను, దేవునికి ఇచ్చి ఎవ్వరు చెడిపోలేదు. కలలో కూడా ఊహించొద్దు. దేవుని నామాన్న ప్రార్థించి ఇచ్చిన రూపాయికి మీరు 2 రూపాయలు పొందుకుంటారు. డోంట్ ఫర్గెట్ ఇట్. 10,000 ఇస్తే నువ్వు ఖచ్చితంగా 20,000 పొందుకుంటావు. దేవునికి ఇస్తున్నావు. అపోస్తులు ఏం చేస్తున్నారు? ఆదిమ సంఘస్థులు, విశ్వాసులు తమ కలిగిన చిరాస్తులు అమ్మేసి ఆయన పాదాల దగ్గర పెట్టినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అదే అపోస్తలుల కార్యం 5:4 వచనంలో ఒక చెడ్డదాసుడు ఉన్నాడు. చూడండి ఏం చేశాడు అతడు. అది నీ యొద్దనున్నప్పుడు చూడండి, అక్కడ అననీయ, సప్పేరా వారితో పేతురు మాట్లాడుతా ఉన్నాడు. అననీయ, నీ భూమి ఇంతకే అమ్మావా? అవును, అమ్మానండి ఇంతకే. అప్పుడు పేతురు ఆత్మలో ఆయన్ని గ్రహించాడు. ఏం తప్పు చేశాడు? అక్కడ తెత్తి పడుతున్నాడు. ఏమంటున్నాడు? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? చూస్తున్నారండి, అమ్మిన తర్వాత ఎందుకు మనసు మారింది? ఏం చేశాడు అన్నయ్య? కాస్త దాచుకుని అమ్మగారు ఎవరు మిస్సెస్ తో కూడా చెప్పాడు, 10 ఎకరాలు అమ్మాం కదా, 10 లక్షలు వచ్చింది, 4 లక్షలు దాసాయి, 6 లక్షలు తీసుకుని పెట్టి అక్కడ అన్నాడు. వాళ్ళ వైఫ్ తో కూడా చెప్పిండు. ఆయన అక్కడ పెట్టాడు. పౌలు అననీయతో మాట్లాడుతూ ఉండగా అక్కడ ఏమైపోయింది? అననీయ కింద పడి గిలిగిలి కొట్టుకుని చచ్చాడు. వెనకాల వైఫ్ వచ్చింది ఏం జరిగినట్టుగా, అయ్యా నేను ఇంతకే అమ్మానండి అని. అది ఆమె కూడా అబద్ధం ఆడింది. నీ భర్త పాదాలు ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఆయన్ని మోసుకెళ్లే వాళ్ళు ఇంకా రెడీ కాలేదు, నువ్వు కూడా వాళ్ళతో కూడా మోసుకోబడతావు అని చెప్పి వెంటనే ఆమె కూడా ఫ్లాట్. యథార్థంగా మనం ఉండాలి. యథార్థత అక్కడ కావాలి. దేవునికి యథార్థత కావాలి. నువ్వు 5 పైసలు ఇస్తున్నావా, 10 పైసలు ఇస్తున్నావా, 100 రూపాయలు ఇస్తున్నావా, 1,00,000 రూపాయలు ఇస్తున్నావా? యథార్థంగా ఇవ్వాలి. కొంత మింగేసి కొంత నొక్కేసి ఇస్తే దేవుడు అడుగుతాడేమో. ప్రియ సహోదరి సోదరుడు, ఈ సందర్భంగా నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. నేను మిమ్మల్ని అనడాలని నేను అంటలేదు, కానీ మన విందు విలాసాలకి వెళ్ళినప్పుడు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతారు మీరు? బయట విందు విలాసాలకు వెళ్ళినప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెడతారు లెక్క లేకుండా. అదంతా ఎందుకు? కర్మలఘాట్ నుంచి దిల్షుక్ వెళ్తానికి ఆటోలో
20 రూపాయలకి 30 రూపాయలు పెడతానే ఉంటారా? కానీ దేవుని మహా కృపను బట్టి మనం ఇక్కడ ఏ కండిషన్ చర్చ చేసుకుని ఇంత మిమ్మల్ని 2-3 అవర్స్ వరకు ఏసీలో ఉంచి కరెంట్ బిల్లు కట్టుకుంటూ వెళ్తే దేవునికి మీరు ఒకవేళ 30 రూపాయల కన్నా తక్కువ ఇస్తే మీ పరిస్థితి ఏమిటి? మీ పరిస్థితి ఏమిటి? యథార్థంగా ఉందా? దేవుడికి ఎందుకులే 10 రూపాయలు ఇచ్చి వెళ్తామంటే ఏమైతుంది? ఇది నేను అనకూడదు, కానీ నా బాధ అట్లా అనిపిస్తుంది. యూ షుడ్ థింక్, మీరు ఆలోచన చేయండి. దేవుడు ఏమన్నాడు కదా అని అనుకోకండి. లెక్క చూస్తాడు దేవుడు. దేవుని కానుక ఇచ్చేటప్పుడు విందు విలాసాలకి ఎందుకు? అదేదో విందుకి సినిమా హాల్కి వెళ్ళినప్పుడు 150 రూపాయలు టికెట్ కొంటారు. 3 గంటలు ఏసీలో పెడతాడు, సోదంతా పెట్టి చెప్పి పంపిస్తాడు. ఆ సోది ఎందుకు పనికిరాదు? ఆత్మరక్షణకు అసలే పనికిరాదు. పాపాన్ని చేయడానికి బాగా పనికొస్తుంది. దానికి 150 రూపాయలు. ఇక్కడ ఆత్మరక్షణ కొరకు మనము దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని అనుభవిస్తుంటే 150 రూపాయల్లో పోయి 150 పైసల దగ్గరకు వస్తుంది. యథార్థంగా ఇస్తున్నావా లేదా కానుక ఒకసారి ఆలోచన చేసి సహోదరి సహోదరుడా. నేను అనకూడదు, నేను ఎప్పుడు కూడా ఐ డిడ్ంట్ స్పెల్ అవుట్, బట్ మీ హృదయాన్ని చెక్ చేసుకోండి. మీరు ఇచ్చే 10 పైసలైనా కూడా యథార్థంగా ఇస్తే అది మల్టిప్లై అవుతాయి. 10 పైసల్లో 9 పైసలే ఇచ్చారంటే ఆ 1 పైసలు నొక్కినందుకు డెఫినెట్ గా మీకు పడుతుంది ఎక్కడో తప్ప. ఆదిమ సంఘ ప్రజలు తమ చరచర ఆస్తులు అమ్మి యథార్థంగా పేతురు పాదాల దగ్గర పెట్టారు. వారు ఫ్లరిష్ అయ్యారు, అభివృద్ధి చెందారు. ఆ చరచరాస్తులు అమ్మిన తర్వాత కమిషన్ కొట్టినటువంటి అననీయ సపేరాలు ఫినిష్ అయిపోయారు. దేవుడు ఇప్పుడు కృపామయుడు. అంత సివియర్ పనిష్మెంట్ ఇమ్మీడియట్ గా ఉండలేదు, బట్ స్లోగా అయితే ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. కనుక సోదరి సోదరుడా, యథార్థంగా ఇవ్వటం నేర్చుకున్నాం. ఎన్ని యథార్థతలు వచ్చినాయండి? 5 యథార్థతలు చెప్పాను. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యథార్థత, నోరు యథార్థంగా ఉండాలి. రెండవ యథార్థత, ఆరాధన యథార్థంగా ఉండాలి. మూడవ యథార్థత, వాక్య పరిచయం యథార్థంగా ఉండాలి. 4వ యథార్థత, వాగ్దానం చేయబడింది పొందుకునేంత వరకు యథార్థంగా ఎదురు చూడాలి. 5వ యథార్థత, అమ్మిన వస్తువుల్ని లేదా మీకు పొందిన ఇన్కమ్ దేవునికి సమర్పించడంలో యథార్థంగా ఉండండి. 6వ మాటకు వస్తున్నాను. అపొస్తలుల 2వ అధ్యాయము 46-47 వచనాలు చదువుకుందాం. 46-47 వచనాలు. మరియు వారు అనేక మనస్కులై మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై కాదు దయ దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆమేన్. చూసారండి, యథార్థంగా దేవుని పనిలో పాల్గొంటున్నారు వాళ్ళు. యథార్థంగా వాళ్ళు గెట్ టుగెదర్ రొట్టె విరుస్తున్నారు. ఈరోజు రొట్టె విరిచిన ఒక గృహానికి వెళ్తే అక్కడ ఒక 10 మంది కూడుకుంటే 10 మందికి ఆయన భోజనాలు పెట్టాలి. ఎవరైనా గృహ యజమాని. రెండోసారి ఇంకో చోటుకి వెళ్తే అక్కడ పెట్టాలి. ఇదేంద్రా బాబు పెంట నా దగ్గరకు వచ్చిందని అనుకోకూడదు. దేవుని కొరకు మనము సమర్పణ చేయాలి, యథార్థంగా కూడుకోవాలి. ప్రతి ఇంటింట రొట్టె విరుచుటూ ప్రజల యొక్క అభిమానాలు దయలు పొందినారట. అక్కడ ఎంత చక్కగా రాయబడ్డది అంటే వీళ్ళు ఎంత యథార్థంగా పనిచేస్తున్నారు, ఎంత యథార్థంగా సేవలో వెళ్తున్నారు. అది దేవుడు చూస్తున్నాడు. అవును సహోదరి సహోదరుడా, నువ్వు చేయు పరిచర్య యథార్థంగా ఉండాలి. ఎన్నిసార్లు మీ ఇంటికి గృహ కూడికి పెట్టినా కూడా, అన్నిసార్లు భోజనాలు పెట్టినా కూడా ఏమీ వరి కావద్దు. దానికి 2-4 దేవుడు రిటర్న్ ఇస్తాడు. ఆ ప్రజలు ప్రతి ఇంటింటా కూడుకుంటూ దేవుని కార్యాల్లో పాల్గొని యథార్థత కనిపించారు. ప్రజలు దయ కూడా వాళ్ళు పొందుకున్నారని అక్కడ రాయబడింది. అవును సహోదరి సహోదరుడా, నీ పరిచర్య యథార్థంగా కొనసాగిస్తున్నావా? విసుక్కుంటూ కొనసాగిస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా మనము పరిచర్యలో వెళ్తున్నామా?
ఒకసారి పరీక్ష చేసుకుందాం. 7వ విషయంలోనికి వస్తున్నాను నేను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16 నుంచి 16:1, 18:1 చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16 and 18వ వచనం. 16వ వచనం చదువుతాం మొదట. నేను సువార్తను ప్రకటించుచున్నాను. చూడండి, పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను సువార్త ప్రకటించినను నాకు అతిశయ కారణము లేదు. నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడు, పౌలు ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడో చూడండి. నేను సువార్త ప్రకటించేటువంటి వలన నేను అతిశయపడటం లేదు. నేను ఒక గొప్ప స్పీకర్ని అనే ఫీలింగ్ లేదు ఆయనకి. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడో చూడండి. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. సువార్త ప్రకటించే భారం దేవుడు నీ మీద పెడుతున్నాడు. ఏదో నువ్వు వాక్యం చెప్పావు కదా నీవు రెచ్చిపోకు. యథార్థంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. సువార్త ప్రకటించే భారం నా మీద మోపబడింది, అది నేను చేస్తున్నాను అని అంటూ 18వ వచనంలో ఏమంటాడో చూడండి. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. హల్లెలూయా. సువార్త ద్వారా కమిషన్ తీసుకోవద్దని అనుకుంటున్నాడు. నాకేంటి సువార్త కోసం వెళ్తున్నా, నాకేంటి కమిషన్ తీసుకోవద్దు అంటున్నాడు. ఉచితంగా సువార్త ప్రకటించుటయే నా జీతం. హల్లెలూయా. ఎస్ సహోదరి సహోదరుడా, ఎంత యథార్థంగా పౌలు మాట్లాడుతున్నాడో చూడండి. సువార్త ద్వారా కొంచెం కమిషన్ కూడా నాకు అవసరం లేదు. నేను ఉచితంగా ప్రకటిస్తాను. నేను అవును, దేవుడిచ్చిన శక్తి, రక్తం, జ్ఞానం దేవుని కొరకు వాడాలి. అబ్బా నేను నడవలేనండి, దేవుడు నీకు ఎంత శక్తి ఇస్తే దేవుని సువార్తకి వెళ్తానికి నేను నడవలేనంటే అక్కడ నొక్కేస్తున్నా, కట్ ఆఫ్ చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చాడు తలాంతు, శక్తి, రక్తం, జ్ఞానం ఇచ్చాడు, పరుగులు పెట్టే పాదాలు ఇచ్చాడు. దేని కొరకు? సువార్త కొరకు వాడమంటున్నాడు. కమిషన్ కొట్టొద్దు. అక్కడ నాకు శక్తి లేదని అనొద్దు, కమిషన్ కొట్టొద్దు. సోదరి సోదరుడా, నేను ఉచితంగా దేవుని పని చేస్తాను అని తీర్మానం చేసుకుంటున్నాడు. అది యథార్థమైన సేవ. సువార్త సేవకు వస్తే నాకేమిస్తారు? సువార్త సేవకు వస్తే ఏసీ బండి ఉందా? కమిషన్ కొట్టొద్దు మనం. సహోదరి సహోదరుడా, ఉచితంగా ప్రకటించుట అది నాకు జీతమని పౌలు ఎంచుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు దేవుని సేవ కొరకు పరుగుపెట్టు. అలిసేంత వరకు పరుగుపెట్టు, సొమ్మసిల్లేంత వరకు పరుగుపెట్టు. దేవుడికి తెలీదా నువ్వు సొమ్మసిల్లిపోతావని? దేవుడికి తెలీదా నువ్వు అలసిపోతావని? ఆయనకి తెలియకంటే ముందే నేను అలసిపోతున్నానంటావా? ఆయనకి తెలియకపోతే నేను సొమ్మసిల్లిపోతానంటావా? నీ శక్తి ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీకంటే నీ క్షేమం కొరకు బాగా ఆలోచించేవాడు మన కొరకున్నాడు. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ ఇట్. యథార్థంగా ప్రకటించు సువార్త, అప్పుడు నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఓకే, పరిగెత్తి చచ్చిపో, నో ప్రాబ్లం. దేవుడిని అక్కడ కలుసుకుంటాడు దేవుడు పరలోకంలో. నా సువార్త సేవ కొరకు ఇంత కష్టపడి పరుగుపెట్టి పడిపోయావా, రా ఇక్కడ కూర్చోబెడతాను అంటాడు. అప్పుడు చూడాలి, వేరే లెవెల్లో ఉంటుంది మనకి. అది మీకు తెలియదు, అర్థం చేసుకోండి. అప్పుడు ఫుల్ స్టైల్ కొడతాం. మీకు ఆల్రెడీ చిన్న సంఘటన చెప్పాను. నేను చిన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ లో 24.5 మార్కులు వచ్చినాయి. నాకు 6 మార్కే తగ్గింది 25కి. ఆ మాస్టర్ ఏమన్నాడంటే, ఫస్ట్ 13 వచ్చినాడు పేపరు, 12 వచ్చినాడు, 15, 14 ఈ రకంగా దిగుతా ఉన్నాడు. అరే నా పేపర్ ఇంకా రావటం లేదు, నేను ఇంకా ఎదురు చూస్తున్నాను. లాస్ట్ కి జాన్ విక్టర్ 24.5 అన్నాడు. ఫుల్ ఖుషి ఉన్నాను నేను. అంత మాత్రమే కాదు, ఆ మాస్టర్ నన్ను పిలిచి, రే నీకు ఇంకా మీసాలు రాలేదు కానీ మీసాలు మెలేసి అందరికి పోసి కొట్టరా అన్నాడు నన్ను. అంటే అలాంటి ప్రివిలేజ్, ఘనత మనకి దొరుకుతుంది. ఈరోజు సువార్త కొరకు పరుగులు పెట్టు, చచ్చిపో. రేపటి దినాన్న
అందరి ముందు నేను పిలిచి నిలబెడితే అప్పుడు నీ ఘనత ఎంత ఘనతగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో సహోదరి సహోదరుడా. దేవునికి మహిమ కలుగును గాక. 7 విషయాలు చెప్పాను నేను. ఒక చిన్ని సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఒక చిన్ని సంఘటన. రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. జాన్ రమేష్ కాదు, రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈత కాంపిటీషన్, స్విమ్మింగ్ కాంపిటీషన్ వరకు ఒక చెరువులో వీళ్ళందరినీ దింపి స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడుతున్నారు. అందులో రమేష్ కూడా ఉన్నాడు. స్విమ్మింగ్ కాంపిటీషన్ చేస్తుంటే ఇతడు బాగా ఫాస్ట్ గా పరిగెత్తాడు. రమేష్ ఫాస్ట్ గా పరిగెత్తాడు. అందరికంటే ఫాస్ట్ వెళ్ళి టక్కనే టార్గెట్ రీచ్ అయ్యాడు. తర్వాత కింద వెనక్కి వచ్చేసిన తర్వాత విలేకరులు ఉండరుగా మైక్ మూతి మీద పెట్టి ఎలా పరిగెత్తావు అని అందరూ బిలబిల అడుగుతా ఉన్నారు. అప్పుడు ఆయన ఒక సీక్రెట్ చెప్పాడట. ఏంటా సీక్రెట్ చెప్పనా? ఆ చెరువులో ముసలున్న సంగతి నా ఒక్కడికే తెలుసు అన్నాడు. యథార్థంగా చెప్తున్నాను వినండి. ఆ చెరువులో ముసలున్నది నాకు ఒక్కడికే తెలుసు, అందుకే నేను పరిగెత్తానన్నాడట. అవును సహోదరి సహోదరుడా, చిన్ని జోకే కానీ ఇందులో ఆత్మసత్యం చాలా ఉంది. ఈ లోకంలో చెరువులో ఉన్నాం. చెరువులో ముసలున్న సంగతి నీ ఒక్కడికే తెలుసు. ఇప్పుడు ముసలి ఉంది, సైతాన్ అనే ముసలి ఉంది. అది నేను ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు. పరిగెత్తు, ఫాస్ట్ గా పరిగెత్తు. రీచ్ ద టార్గెట్, రీచ్ ద గోల్. అవును సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సైతాన్ నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఆ రన్నింగ్ రేస్ లో నువ్వు ఫస్ట్ చేరాలంటే పరిగెత్తాలి. ఒకవేళ దానికి చిక్కావు అంటే చంపేస్తుంది నిన్ను. కనుక ఈరోజు మన యథార్థత ద్వారా దేవుని యాత్రలో కొనసాగాలని దేవుడు మనందరితో మాట్లాడినాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని చిన్నమారు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుగా, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీ హృదయాంతరంగాన్ని పరిశీలన చేస్తూ